అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ పర్యటనకు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ సెంటర్ను సందర్శించిన బిల్ గేట్స్ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరుండి పరిశీలన. అమృత్ 2.0 పథకం కింద రాజమహేంద్రవరం నగరానికి 135 కోట్ల మంజూరు. గత 20 నెలల్లో 250 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధిని గాలికి వదిలేశారు అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపణ. వెనుబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే చంద్రబాబుకి మొదటి నుండి చిన్న చూపు అని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉంది అని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సందర్శించిన బిల్ గేట్స్ అక్కడ డిస్ప్లే వాల్స్ పై ప్రదర్శించిన ప్రెజెంటేషన్లు తిలకించారు. ఆర్టీజీఎస్ నుండి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని ఆసంతం పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు ఫలితాలను గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ముందుగా రాష్ట్రంలో డేటా లేక్ వ్యవస్థ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలను అనుసంధానించామని తద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము అని తెలిపారు. డేటా లేక్, ఎవర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు, అమరావతి రాజధాని అంశాలపై అధికారులు బిల్ గేట్స్ కు డిస్ప్లే వాల్స్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్జీజీఎస్ కేంద్రంలో జరిగిన ప్రజెంటేషన్ల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సిఎస్కే విజయానంద్ సహా తదితర అధికారులు పాల్గొన్నారు. అమృత్ 2.0 పథకం కింద రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి 135 కోట్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా అమలు చేసిన ఏఐ టెక్నాలజీ క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థలు విజయవంతమయ్యాయని, గత 20 నెలల్లో 250 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా మరో 140 కోట్ల పనులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాము అని, ఖేలో ఇండియా కింద 14 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మించి నగరాన్ని క్రీడా హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో కూటమి నాయకులు కుడుపూడి సత్యబాబు, కాశీ నవీన్ కుమార్, వర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకి ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ బడ్జెట్ ఉంది. అలాగే ఇది గణాంకాల పుస్తకం కాదు. బడ్జెట్ అన్నది కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక విజన్ డాక్యుమెంట్. మాటల కోసం కాకుండా ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తెచ్చేందుకు ఈ బడ్జెట్ తప్పకుండా ఉపయోగపడుతుంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం. వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే చంద్రబాబుకి మొదటి నుండి చాలా చిన్న చూపు అని, అందువల్లే ఆయా వర్గాలకు చెందిన సంక్షేమ హాస్టళ్ల పట్ల ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అది ఖచ్చితంగా కుల వివక్ష అని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీల అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారని, జాతీయ మానవ హక్కుల వేదిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2019 నుండి 3 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల కన్నా ఎక్కువని తెలిపారు. విద్యార్థుల దుర్భర పరిస్థితుల మధ్య చదువులు సాగించలేని పరిస్థితులు ఉంటే
మంత్రి లోకేష్ మాత్రం ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ జల్సాలు చేస్తున్నాడు అని ధ్వజమెత్తారు. నివేదిక అనుసారంగా 2019 సంవత్సరం మధ్యకాలంలో దేశం మొత్తం మీద 3 సంవత్సరాల కాల పరిమితిలోనే ఆ నెంబర్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉమ్మడిగా సాధించిన ఘన విజయం ఈ రాష్ట్రంలో ఏంటంటే కేవలం 14 నెలల కాలంలోనే అనాథనైన బిడ్డలకు, ఆ సంక్షేమ హాస్టల్లో చదువుకునే చిన్న బిడ్డలకు, గురుకుల పాఠశాలలో చదువుకునే చిన్న బిడ్డలకు, ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతుకుతున్న చిన్న బిడ్డలకు పురుగులతో కూడిన భోజనాన్ని వడ్డించడం ఈ రాష్ట్రంలో చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితిగా మేము చూస్తూ, ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు లేకుండా సంక్షేమ హాస్టల్ అనే అంశాన్ని నమ్మకుండా, సంక్షేమ హాస్టల్ యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ఆ హాస్టళ్లలో చదువుకునే బిడ్డల యొక్క సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని వెలివేతకు గురి చేస్తున్నాడు. కృష్ణదేవరాయల పాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కాపు సంఘం నేతలు పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక రాయల్ కూడలిలో శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమంలో నేతలు పాల్గొని దేవరాయల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నేతలు కర్ణంరెడ్డి నరసింహారావు, కాతా బాలకృష్ణ, విందుల వెంకటరమణ మాట్లాడుతూ తన పరిపాలనా విధానాలతో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన దార్శనికుడు శ్రీకృష్ణదేవరాయలని కొనియాడారు. ఆయన పాలన గతించి 100 ఏళ్లు గడుస్తున్న ఆయన సాధించిన అభివృద్ధి పరిపాలనలో ప్రవేశపెట్టిన విధానాలు నేటికి కొనసాగుతూ ఉండడం విశేషమన్నారు. యుద్ధ విద్యల్లోనే కాకుండా సాహిత్యంలోనూ ఆయన కట్టుదిట్ట అని అన్నారు. స్వయంగా కవి రాయలు తెలుగులో ఆముక్త మాల్యద అనే గొప్ప కావ్యాన్ని రచించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అప్పల రామ్మూర్తి, అమ్మన్న, గంధం వెంకట్రావు, ఇందుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అతిరథ మహారాజు అందరూ ఇచ్చేశారు. గంధం వెంకట్రావు గారు, అలాగే మీరు పెద్దలందరూ కూడా, గుడివాడ అమ్మన్న గారు, కేఎన్ఆర్ గారు అందరూ ఇచ్చడం జరిగింది. ఈ కార్యక్రమం యాక్చువల్గా మనం శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పుకోవాలంటే ఆయన కళా తపస్వి, అలాగే బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా ఒక పైకి తీసుకొచ్చిన వ్యక్తి. కళని ముందు తీసుకోవడమే కాదు, హిందుత్వాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయల గారు. అలాగే మన యాక్చువల్గా అటువంటి మహోన్నత వ్యక్తి మన కాపు కులంలో పుట్టడం అనేది చాలా చాలా ఆనందదాయకం. అలాగే ఇటువంటి కాపు కులంలో ఎవరు ఆశ ఇటువంటి వ్యక్తులు పుట్టినా కానీ మనం అందరినీ కూడా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ కూడల్లో ఈ జన్మదిన కార్యక్రమం ఇంత బాగా జరపనున్నది చాలా ఆనందదాయకం. ఈ రోజు శ్రీకృష్ణదేవరాయ జయంతి 555వ దినోత్సవం. ఉత్తరాంధ్రలోని అతి పురాతనమైన శైవ క్షేత్రం అబ్బికొండ సోమేశ్వరరావు ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలతో జనసంద్రంగా మారింది. భక్తులు తండోపతండాలుగా తరలి రావడం, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అక్కడ అధికారులు శివస్వాముల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఏటా మాదిరి ఈ ఏడాది కూడా ప్రాంతానికి అనేక మంది శివ మాలధారణ చేశారు. వీరికి అప్పికొండ సోమేశ్వర ఆలయంలో గర్భగుడికి ఆనుకుని ఉన్న మరో శివలింగం వద్ద వీరంతా లింగోద్భవ వేళ పంచామృత అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి శివలింగం ఉన్న గదికి సంబంధించిన గేట్లను తాళాలు వేశారు. అప్పటికే ఆలయానికి చేరుకున్న శివస్వాములు గేట్లు తెరవాలి అని కోరినప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో స్వాములంతా కోపంతో ఊగిపోయారు. హిందూ సంప్రదాయాన్ని అధికారులు మంటగొల్పుతున్నారు అని లింగోద్భవ వేళ చేయాల్సిన ఈ కార్యక్రమం వీరి ఆందోళన తర్వాత పోలీసులు తాళాలు తీయడంతో 1 గంట తర్వాత లోపలికి వెళ్లి పూజలు చేశారు. అధికారులు వ్యవహరించిన తీరుపై భక్తులు మండిపడ్డారు. దేవమాలు వేసుకున్న వాళ్ళకి ప్రతి ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది జరిగేది కాదు. 3 దగ్గర అభిషేకం చేసుకుంటారు, 12 గంటలకు అభిషేకం చేసుకుంటారు. అభిషేకం చేసుకుంటాక గంగారు తెచ్చేవాళ్ళు, గంగారు తెచ్చాక మళ్ళా వచ్చి మళ్ళా దర్శనం చేసుకుంటారు. అన్ని దర్శనాలు మేము అడగలేదు, మేము ఒక దర్శనం అడిగాం. ఇస్తామన్నారు, ఈవో గారు ఇస్తామన్నారు. నాకు రకాలని మోసం చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు.
పోలీసులకి స్టోర్ రూమ్ పెట్టుకొని మాకు అభిషేకానికి ఇవ్వకుండా చేశారు. పోలీసులు స్టోర్ రూమ్ చూడండి ఎంతమంది వచ్చారు పోలీసులు. ఒక దేవాలయం పోలీసులకి రెస్ట్ రూమ్. హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిన ఎండోమెంట్, స్థానికులు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిన ఎండోమెంట్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మోరంపూడి చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, సంస్థ డైరెక్టర్ ఎలమంచలి శ్రీధర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరం అని తెలిపారు. విద్యార్థులు మొబైల్ వినియోగాన్ని తగ్గించి క్రీడల్లో పాల్గొనాలి అని సూచించారు. రాజమండ్రి అడిషనల్ ఎస్పీ విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎం హరిప్రసాద్, వి ఉదయశంకర్, పి శ్రీనివాస్, ఎన్విఎల్ నరేష్, ఆర్పి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఎస్ రావు గారు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ రాజమండ్రిలో చాలా ఘనంగా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజమండ్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు హాజరవడం జరిగింది. మేడం గారు చాలా చక్కగా విద్యార్థులందరినీ ఆశీర్వదించి, అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సుకతను పెంపొందించే విధంగా చక్కగా వాళ్ళకి చక్కటి స్పీచ్ని అందించారు. వాళ్ళందరికీ కూడా గేమ్స్ ప్రారంభించి వాళ్ళందరినీ ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పురంధేశ్వరి గారితో పాటుగా మా డైరెక్టర్ గారైనటువంటి శ్రీధర్ గారు మొట్టమొదటిసారిగా రావడం రాజమండ్రి చాలా ఆనందకరంగా ఉంది. ఎందు గురించి అంటే క్రీడలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థలో నెలకొల్పడం జరిగింది. క్రీడల ద్వారా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు, కేవలం చదువు ద్వారానే కాదు క్రీడల ద్వారా కూడా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు అనేటువంటి ఒక ఉత్సుకతతోటి, ఒకటి దృఢ సంకల్పంతో మేనేజ్మెంట్ అనేటువంటి వాళ్ళు చాలా చక్కగా ఈ క్రీడలకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయింపబడుతుంది అనేటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటలను ఉద్దేశించుకొని, అలాగే ఆ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా మానసిక ధైర్యంతో ఉండాలి అనేటువంటి సంకల్పం విద్యార్థుల్లో రావాలంటే దానికి ప్రధానంగా తోడ్పడేటువంటిది క్రీడలు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రతి ఏటా అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కళ్యాణపూర్లోవ రిజర్వాయర్ వద్ద నిర్వహించే కళ్యాణ పోతురాజుబాబు తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండి భక్తులు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో హాజరై కళ్యాణపులోవ రిజర్వాయర్లో పుణ్య స్నానాలు ఆచరించి పోతురాజు బాబును దర్శించుకున్నారు. 3 రోజుల పాటు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. చోడవరం శాసనసభ్యులు KSNS రాజు 10 రోజుల నుండి స్వామివారి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, జిల్లా తెదేపా రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, పలువురు నేతలు, అధికారులు హాజరయ్యారు. అలాగే అవుతుంది. పార్క్ శ్రీధర్కి ఇవ్వండి. పేరు చూసుకుని సంతకాలు పెట్టండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి సంక్షేమం, అభివృద్ధిని మెండుగా కలిగించే సూపర్ బడ్జెట్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ పై ప్రశంసలు కురిపిస్తూ పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పింఛన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం పథకం, అదేవిధంగా పేదలకు వివిధ రూపాల్లో 51,883 కోట్లు
మరి సంక్షేమానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఇదన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. చేనేత కార్మికులు వచ్చి ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ కార్యక్రమం మరి పెట్టడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమాలు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మత్స్యకారులకు వచ్చేసరికి 260 కోట్లు, ఆటో డ్రైవర్లకు వచ్చేసరికి 450 కోట్లు, మధ్యాహ్న భోజనానికి 2160 కోట్లు, పోలవరానికి 6000 కోట్లు, 6105 కోట్లు, అలాగే భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి 9900 కోట్లు ఇచ్చారు. అదే వ్యవసాయ అనుబంధ శాఖలకు వచ్చేసరికి 53,750. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. గాజువాక తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ లోకేష్ సార్ పేరిట ముద్రించిన బ్రోచర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. యువత అధ్యక్షులు మానవపురం గణపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత లోకేష్కే దక్కుతుంది అని అన్నారు. ఫీజు బకాయిలను ఇంత పెద్ద మొత్తంలో విడుదల చేయడం చారిత్రాత్మకమని, గత పాలకులు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యువత ప్రధాన కార్యదర్శి బియ్యపు నరేష్ కుమార్, ప్రసాద్ల శ్రీనివాస్, 86వ వార్డు తెదేపా అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ, దశేంద్ర, నక్క అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు లోకేష్ గారు ఐటీ శాఖ మార్షల్గా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అలాగే విద్యాశాఖ మార్షల్గా గడిచిన 20 నెలలుగా సుమారు 2,986 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో దానికోసం నిధులు రిలీజ్ చేయడం చాలా ఆనందం అండి. గత ప్రభుత్వాలు అయితే ఆ నిధులు చెల్లించక, అలాగే ఆ తల్లులు ఖాతాలో వేసి సకాలంలో ఫీజులు కాలేజీలు అందక అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉండేది గత ప్రభుత్వం చేసేటటువంటి నిర్వాహకం. కానీ మరి విద్యాశాఖ మార్షల్గా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి, బాధ్యతలు తీసిన దగ్గర నుంచి నేరుగా ఆ విద్యా సంస్థలకే ఆ డబ్బులు చేరవేయడం, పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం చాలా సంతోషదాయకం అండి. ఈ సందర్భంగా మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మార్షల్గా అయినటువంటి లోకేష్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మానవ వనరుల అభివృద్ధి మరి విద్యతోనే సాధ్యపడుతుంది. దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, అలాగే కూటమి పార్టీ నాయకుల యొక్క ఆలోచన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే ఈరోజు మానవ వనరుల అభివృద్ధి కోసం సుమారు 34,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. 34,000 కోట్లు పైచీలిక. ఎప్పుడు కని విని ఎరగనంత అంతగా అందులో డబ్బులు కేటాయించడం జరిగింది. రేపు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యా ప్రమాణాలు పెంచడం, అలాగే భవిష్యత్తుకి అవసరాలకు అనుగుణంగా మానవాళిని తయారు చేయడం ధ్యేయంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గాజువాకను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డులో సుమారు 3,21 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడితో కలిసి శంకుస్థాపన చేశారు. బానాజీ కాలనీ ప్రాథమిక పాఠశాల నూతన భవనం, అశోక్ నగర్, రక్షణగూడ, సంజీవ్ కాలనీ సామాజిక భవనం, అంగన్వాడీ కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణాలను ఈ నిధుల ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పనులన్నీ శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ విశాఖ నగర రూపురేఖలు మారాయని అన్నారు. సంక్షేమాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు అని చెప్పారు. వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్రంలో ప్రవాహంలో సాగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైకాపా నేతలు కూటమి పాలనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, వార్డు తెదేపా అధ్యక్షుడు రెడ్డి వాసు, ఇన్ఛార్జ్ బైపల్లి గాంధీ, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ 4 శంకుస్థాపనలకి ఈ శాంక్షన్ చేయడానికి గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైన పెద్దలు ఆయన కృషితో ఏదైతే గాజువాక అంతా శరవేగంతో పరిగెడుతున్నదో అందులో భాగంగా 65వ వార్డులో కూడా ఏ వర్క్ అయితే ఆ వర్క్ శాంక్షన్ చేసి ఈ రోజు మన ముందుని ఈ శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి GVMS లో ఈరోజు మన నిష్పత్తి తీశారు. ఇంచుమించు 28% గాజువాక నిధులు కేటాయింపులు జరిగాయి. మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా మా సభలో అనౌన్స్ చేస్తే 28% కంప్లీట్ గా గాజువాక నిధులు కేటాయింపు చేసినందుకు గాజువాక శాసనసభ్యులు ఏ విధంగా పనిచేస్తారనేది అదొకటే నిదర్శనం. ఈరోజు చరవాగంతో ప్రతి రోడ్లు, ప్రతి డ్రైనేజీలు కానీ ఎక్కడ కూడా గ్రౌండ్లు కానీ ఎక్కడ కూడా ఆకుండా ఈ 2 సంవత్సరాలు పరుగులు తీస్తూ ఉన్నాయి. గాజువాక దశ మారిపోవడానికి కారణం ఇదే నిజమైన నాయకులు ఉంటే ఎప్పుడైనా ఏదైనా ముందుకు వెళ్తుందని దానికి ఇదే నిదర్శనం. మరి 65వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సోదరులు మూర్తి గారి ఆధ్వర్యంలో సుమారు 3,20,00,000 రూపాయలకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఈ సందర్భంగా అందరికీ ఈరోజు పండగ పూట ఆ మహాదేవుని యొక్క శివరాత్రి సందర్భంగా మహాదేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ ప్రాంతం అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఇక్కడ ఈ రీటైనింగ్ వాల్ కోసం సుమారు 1,72,00,000తో ఆ రీటైనింగ్ వాల్ వర్క్, అలాగే ఒక స్కూల్ బిల్డింగ్ శిథిలాస్థితిలోకి వచ్చినటువంటి స్కూల్ బిల్డింగ్ GVMS ఫండ్తో లాస్ట్ టైం నిర్మాణం చేశారు. దానికి ఒక 50 లక్షలు పెట్టి చేయడం జరిగింది. ఇంకొక 2 కమ్యూనిటీ హాల్స్ కూడా మేము శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందండి. వీటిలో అన్ని కలిసి మొత్తం 3,20,00,000కి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. అలాగే ఇంకా భవిష్యత్తులో ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నిన్న బడ్జెట్ కూడా వచ్చింది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. పాలకుల తీరు, ప్రచారాలు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తోంది అని అనుమానం వ్యక్తం చేశారు. గుంటూరులో పోస్టర్ ఘటనపై అంబటి రాంబాబు ప్రశ్నించినందుకు ఆయన ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. అధికార పార్టీపై కూడా సీఎం బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి లడ్డూలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు డైరీల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెల్లబోయిన వేణు తెలిపారు. తీవ్రమైన కోరిక, వాస్తవాలు కానీ పలు అంశాలని ప్రచారాలు చేయటం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, లేతే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఒక్కొక్క ఎన్నికలకి ఒక్కొక్క విధానాన్ని ఆయన పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో కులాలను తీసుకొచ్చారు, కొన్ని సందర్భాల్లో ప్రాంతాలను తీసుకొచ్చారు. ఇవాళ మతపరమైన అంశాలుగా చిత్రీకరించడం ద్వారా తాను ప్రయోజనం పొందాలని ఒక ఆశ. ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు, వారి కుమారుడు లోకేష్ గారు. స్పష్టంగా నిన్న పిఠాపురంలో శివరాత్రి సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే తిరుపతి లడ్డు కల్తీపై కూటమి పార్టీ చేసినటువంటి ప్రచారం, ఇది ఒకసారి గమనించినట్లయితే భక్తుల విశ్వాసాల మీద కూటమి ఏ విధమైన భావనతో ఉంది, భక్తుల విశ్వాసాలని ఏ విధంగా కలచివేయాలి, భక్తుల విశ్వాసాలని ఏ విధంగా దెబ్బతీయాలి అనేటువంటి భావనతో ఉందనేటువంటిది ఈ పోస్టర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, ప్రత్యేకించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రేమికుల్ని అడుగుతున్నాను. అంటే ప్రజాస్వామ్య ప్రేమికులను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి తీరు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ప్రభుత్వం కానీ, అంటే సాధారణంగా పాలకుడు ప్రజల యొక్క శాంతియుత జీవనానికి పలు చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజల్లో అశాంతిని ప్రభుత్వం రేకెత్తిస్తుంది. ప్రజల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ పర్యటనకు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ చంద్రబాబుతో కలిసి
ఆర్టీజీఎస్ సెంటర్ను సందర్శించిన బిల్ గేట్స్. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరుండి పరిశీలన. అమృత్ 2.0 పథకం కింద రాజమహేంద్రవరం నగరానికి 135 కోట్ల మంజూరు. గత 20 నెలల్లో 250 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధిని గాలికి వదిలేశారు అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపణ. వెనుబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే చంద్రబాబుకి మొదటి నుండి చిన్న చూపు అని ఆగ్రహం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.